చూస్తానే నోరు ఊరుతుంది కదా, శనగగుడాలని తినాలనిపిస్తుంది. నిజంగానే రుచి కూడా అంతే బాగుంది. మా అక్క చేసింది. వీటిని అయితే నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున కల్లా ఉడకబెట్టేసుకుంది. కుక్కర్ పెట్టిన తర్వాత వాటిని తాలింపు కోసం అని పచ్చిమిర్చిలు ముక్కలు కరివేపాకు చేసి పక్కన పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇవన్నీ వేసేసుకొని ఇందులో పచ్చివాసన పోయిన వేయించుకున్న తర్వాత ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకుని అవి కూడా వేయించుకున్న తర్వాత ఉడకబెట్టుకున్నాక శనగలు వేసుకోవాలి. ఇంతకీ ఈ శనగగుడాలని మీ ఇంట్లో మీరు ఎట్లాగా చేసుకుంటారో కామెంట్ చేయండి. మన తెలంగాణ సైడ్ అయితే మామూలుగా అందరి ఇళ్లలో ఇట్లాగే వేసుకుంటారు అనుకుంటాను. అన్ని వేగిపోయిన తర్వాత ఈ ఉడకపెట్టిన గుడాలు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు చూసినారా, కారం వేసుకొని ధనియా పౌడర్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని తినడమే. ఇదైతే మేము పొద్దునే చేసుకున్నాం టీ తాగక ముందు. మంచిగా ఫస్ట్ గుడాలు తినేసి తర్వాత టీ తాగితే అబ్బబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా. ఈ గుడాలు ఎవరు వేసింది తెలుసా, మా అక్క వేసింది. చాలా బాగా వేసింది. చూసిరా మంచిగా టీ ఫస్ట్ ఈ గుడాలు బుక్కిన తర్వాత టీ తాగినా బాగుంది. ఇట్లా మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి మరి. బాయ్.